ప్రజావాణి న్యూస్ ఛానల్ నవంబర్ 16 నంద్యాల కోర్టు భవన సముదాయంలోని ఈ నెల 16న అదనపు 2 లిస్టులను జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కబడ్డీ నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి నేతృత్వంలో జడ్జీల నడుమ అర్చకుల మంత్రోచ్చరణ మేళ తాళాల మధ్య స్థానిక అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావినూతుల దుర్గాప్రసాద్ సమక్షంలో స్థానిక అడ్వకేట్స్ మధ్య ఆయన సాంప్రదాయ సిద్ధంగా ప్రారంభించారు. అడ్వకేట్స్కు కక్షిదారులకు కాలయాపన లేకుండా కోర్టు భవన సముదాయాలకు వెళ్లేందుకు ఈ లిఫ్ట్లు మార్గము సుగమం అయ్యాయి. కోర్టు భవన సముదాయంలోని ప్రాంగణంలో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వము మరియు మరో మొక్క ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నాటిన ఈ కార్యక్రమంలో నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ రాధారాణి, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కిరణ్ కుమార్, స్పెషల్ కోర్టు జడ్జ్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ స్థానిక కోర్టులోని సమస్యలను జిల్లా జడ్జి ముందు మొర వినిపించగా ఆయన వరాల జల్లు ప్రకటించారు. అనంతరము ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ప్రాంగణంలోని బ్యాంక్ ఏర్పాటుకు నోచుకోనున్న భవనాలు తిలకించి అనంతరము స్థానిక అడ్వకేట్స్ బార్ అసోసియేషన్కు దక్షిణ వైపునున్న కాంపౌండ్ వాళ్లను ఆయన పరిశీలించారు. పాములు వస్తున్నాయని పడిపోయిన మైనర్ ఇరిగేషన్ బిల్డింగ్లను జిల్లా జడ్జి క్వార్టర్స్గా ఉపయోగించుకోవాలని లేదా పాత కోర్టులను జడ్జీల క్వార్టర్స్గా ఉపయోగించుకోవాలని స్థానిక అడ్వకేట్స్ బార్